బాబా ఎవర్రాను? తెరబట్టిన సీతమ్మ ఓలే చెట్టు కింద ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు దరా, అవునా? కష్టాలా? అష్ట కష్టాల్లో ఉన్నా. అవును, నీకెలా తెలుసు? అడ్డదిగల హనుమంతు మాట పొల్లుపోదు దరా. ముఖంలో లక్ష్మికలు ఉన్నది, కానీ చేతిలో దరిద్రం ఉన్నది. తొక్కేది చక్రం, కానీ చూపు వక్రం. నా చూపు వక్రమా? నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా. పెద్ద పెద్దోళ్ళ జాతకాలు చెప్పినా నేత్రాలు తిరిగినాయి చూడు. దశరత్న పక్కన్నేను, నరశేఖర కృష్ణ పక్కన్నేను, చిరంజీవి పక్కన్నేను, బాలకృష్ణ పక్కన్నేను, విజయశాంతి పక్కన్నేను, రాళ్లపల్లి పక్కన్నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతేంది, సినిమా నాయకుల కాల్ సీట్లేంది, మొహం చూసి చెప్తా. 100 ఉందా? 100. కుర్రో కుర్రు 100 కనకం చేస్తావు. బురదగుంట్లో చేపలు పట్టేటోళ్ళ జాతకం నేను చెప్పను. కాశ్మీర్ కరాఖండి జంపి జరబండి జరబత్. అయ్యి బాబోయ్, కోయ భాషలో శాపనార్థాలు పెడతాను. ఇదిగో 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 5 ఛత్. ఈ అడ్డదిగల హనుమంతు తిండి తింటాడు, కట్టెల పోయి తినడు. ఇదిగో. ఏంటది చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పిన కదా. తొక్కేది చక్రం, బుద్ధి వక్రం. బుద్ధి మంచిదే, కానీ గుణమే జనాచక్. మహాప్రభు, ఇక తిట్టకు, నా జాతకం చెప్పు. ముఖం ఎలా ఉంది? ముఖానికేంది, తుమ్మ చెట్ల మల్ల చంద్రుడల్లే బాగానే ఉంది. సరే చెప్తున్నా ఆయన, కొండదేవర పలుకు సత్యమే పలకాలి. మాంచి పెట్టను బట్టు. పెట్టంటే ఖనియా, కానీ దాని కొడ మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చుండాలే. దొరికిందో నీ చక్రం తిరిగినట్టే. ఇక నువ్వు మహారాజువే. కానీ ఈ ఊర్లో ఏ పిల్లకుందని ఎత్తుకను? ఉడుపును ఏం చెప్తా ఆయనకో. ఆడోళ్లలో 4 రకాలున్నారు. అందులో పద్మిని, హస్తిని, సింతిని, సింకిని. పద్మిని జాతి పెట్టను బట్టు. దాని సూపే ఏరుంటది, పెద్ద పెద్ద కళ్ళుంటాయి, ఒళ్ళు జిల్లుంటది, పళ్ళు తెల్లగుంటాయి. దొరికిందో మీదుండవు, విమానం మీదుంటావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యమవుద్ది. కానీ పుట్టి మచ్చుండాలి, లేదా మసైపోతావు. లక్షాధికారి అవుతావు. మహారాజ యోగం ఉన్నది నీకు.